ఇస్తారు. ఇదే వేరే పొలిటీషియన్ ఇంట్లో డబ్బుల కట్టలు లేకపోతే నోట్ల కట్టలు ఏదో పొలిటికల్ నాన్ జుడిషియరీ వ్యక్తి ఇంట్లో దొరికితే గనక ఈ పార్టీకి అరెస్ట్ కాకపోనా? వాళ్ళు వేరు. ఇక్కడ ఏంటంటే విచ్ హంటింగ్ ఉంటది. ఇప్పుడు వీళ్ళను ఈ కోర్టుకు ఆ ఇమ్యూనిటీ ఎందుకు పెట్టినారు ఈ మెకానిజం అంటే, వాడికి ఒక ఆర్డర్ ఇవ్వలేదనుకోండి, ఓ మంత్రి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అడ్వర్స్ ఆర్డర్ వస్తే వాళ్ళని విచంటి చేస్తారు. ఇప్పుడు ఎవడు ధైర్యంగా పనిచేయగలుగుతాడు? ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే చెప్తున్నా పట్టండి, ఇక్కడ ఏంటంటే ఒక అలిగేషన్ వస్తే ఏందో కమిటీ చేస్తారు, ఇన్ హౌస్ కమిటీ. వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు. దాని పూర్వపరాలు పరిశీలించిన తర్వాత 2 మెథడ్స్ ఉంటాయి. నువ్వు రిజైన్ చేయమని అడుగుతారు, ఇదివరకు కార్య చేసిండు, నువ్వు రిజైన్ చేయి వెళ్ళిపో అది అంటారు. లేకపోతే వీళ్ళు అది చేయకపోతే సీరియస్ ఎలిగేషన్ ఉంటే వీళ్ళు శాంక్షన్ ఇస్తారు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద. దాని కింద ట్రయల్ అవుతుంది. ట్రయల్ అయినాక కన్విక్ట్ అయితే వాని జాబ్ పోతుంది. లేకపోతే వాడిని అడుగుతారు, ఇగో మేము ఇట్లా శాంక్షన్ ఇస్తున్నాం, నువ్వు రిజైన్ చేయమంటారు. దానికి కొంత టైం పడుతుంది, వాళ్ళు అన్ని చూడాల్సి వస్తుంది దానికి. ఇప్పుడు దానికి ఒక ఆర్టీసీ డ్రైవరు సెంట్రల్ గవర్నమెంట్ లో డిస్ప్రపోర్షనేట్ అసెట్ మామూలుగా 311 ప్రొటెక్షన్ ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు. వాళ్ళకి ఇది వీళ్ళకు ఇమ్యూనిటీ ఉంది కదండి జడ్జెస్ కి. దీనికి ఒక పద్ధతి ఉంటుంది. వీళ్ళను ఈ విధంగా పొలిటీషియన్ వీళ్ళు ఏమంటే రేపు చేసేయండి, అది పద్ధతి కాదు. ఇప్పుడు ఈ రోజుకు వాళ్ళు నిర్భయంగా జడ్జెస్ పనిచేయాలంటే వాళ్ళకి కొంత ఇమ్యూనిటీ అవసరం. ఇంట్లో బ్లాక్ షీప్ ఉంది. ఇప్పుడు మన కాన్స్టిట్యూషనే తీసుకోండి, కరప్ట్ జడ్జిని తీసేయాలంటే ఇంపీచ్మెంట్ వయా మీడియా లేదు. ఇంపీచ్మెంట్ కి వచ్చే వరకు ఏం చేస్తారు, కులము ప్రాంతము ఏదో తీసుకొని ఎవడోడు అడ్డం వస్తాడు, మావోడు ఎస్సీ అని ఇంకోడు సరే ఇంపీచ్మెంట్ పక్కన పెడితే కేసు రిజిస్టర్ చేయడానికి ఏం ఇబ్బంది లేదు కదా.